గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. 12వది, ఎదగడానికి లక్ష్యాలని ఉపయోగించుకోండి. మనిషి సాధించిన ప్రగతి మొత్తం మన చిన్న పెద్ద ఆవిష్కారాలు, వైద్య సంబంధమైన ఆవిష్కారాలు, ఇంజనీరింగ్లో మనం సాధించిన గొప్ప విజయాలు, వ్యాపారంలో అందుకున్న ఎత్తులు నిజమయ్యే ముందు మనసులో ఊహించబడినదే. చిన్న చిన్న ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయంటే అవి యాదృచ్ఛికంగా కనుక్కున్నవి కాదు. శాస్త్రజ్ఞులు అంతరిక్షాన్ని గెలవటం అనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవడమే దానికి కారణం. లక్ష్యం అనేది ఒక ఉద్దేశం, ఒక ప్రయోజనం. లక్ష్యం కల కన్నా పెద్దది. కలని నిజం చేసేందుకు చేసే ప్రయత్నం. లక్ష్యం అనేది అబ్బా నేను వాళ్ళు చెయ్యగలిగితే ఎంత బాగుండు అనే అస్పష్టమైన ఆలోచన కాదు. స్పష్టంగా నేను దీన్ని సాధించేందుకే ప్రయత్నిస్తున్నాను అనుకునేదే లక్ష్యం అంటే. లక్ష్యాన్ని సాధించే వరకు ఏమి జరగదు, ఒక్క అడుగు కూడా ముందుకి పడదు. లక్ష్యాలు లేని మనుషులు జీవితంలో దిక్కుతోచక తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తడబడుతూ ఎక్కడికి వెళ్తున్నారో ఎంత మాత్రం అవగాహన లేకుండా వెళుతూ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడికి చేరుకోరు. బతికి ఉండేందుకు గాలి ఎంత అత్యవసరమో విజయానికి లక్ష్యాలు కూడా అంతే అవసరం. లక్ష్యం లేకుండా పొరపాటున ఎవరు విజయాన్ని సాధించలేరు. గాలి లేకుండా ఎవరు బతికి ఉండలేరు. మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారో బాగా స్పష్టంగా నిర్ణయించుకోండి. డేవ్ మహోనీ అనే యువకుడు ఒక ప్రకటన సంస్థలోని తపాలా శాఖలో తక్కువ జీతానికి పనిలో చేరాడు. 25 ఏళ్లకి ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. గుడ్ హ్యూమర్ కంపెనీకి 33 ఏళ్ల వయసులో ప్రెసిడెంట్ అయ్యారు. లక్ష్యాల గురించి అతను ఏమంటాడో చూడండి. మీరు ఎక్కడ ఉండేవారు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనేది ముఖ్యం కాదు, ఎక్కడికి చేరుకోవాలని అంటున్నారనేది ముఖ్యం. మీరు ఎక్కడ ఉండేవారు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనేది ముఖ్యం కాదు, ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారనేది ముఖ్యం. ప్రగతి కోరే సంస్థ తన లక్ష్యాలకి 10-15 ఏళ్ల ముందుగానే ప్రణాళిక చేసుకుంటుంది. పెద్ద పెద్ద కంపెనీలను నడిపే ఎగ్జిక్యూటివ్లు ఇలా ప్రశ్నించుకోవాలి. మరో 10 ఏళ్లకి మన కంపెనీ ఎక్కడిని చేరుకోవాలని కోరుకుంటున్నాం. అప్పుడే దాన్ని బట్టి వాళ్ళు తమ ప్రయత్నాలని అంచనా వేయగలుగుతారు. కొత్త కంపెనీ యంత్రాగారం ఈరోజు మన అవసరాల కోసమే నిర్మించబడదు. భవిష్యత్తులో 5-10 సంవత్సరాల తర్వాత తలెత్తే అవసరాలని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మరో 10 ఏళ్లకి కానీ రూపుదాల్చని వస్తువులని తయారు చేసేందుకు ఈరోజే ప్రయోగాలు, పరిశోధనలు ప్రారంభిస్తుంది. ఒక ఆధునిక సంస్థ తన భవిష్యత్తుని గాలికి వదిలిపెట్టదు. మరి మీరు అలా చేయొచ్చా? ముందు చూపు గల వ్యాపార సంస్థల నుంచి మనలో ప్రతి ఒక్కరూ ఒక విలువైన పాఠాన్ని నేర్చుకోవచ్చు. మనం 10 ఏళ్ళు ముందే ప్రణాళిక వేసుకోవాలి. 10 ఏళ్ల తర్వాత మీరు ఎలా ఉండదలుచుకున్నారో ఊహించుకొని అలా తయారయ్యేందుకు ఇప్పుడే ప్రయత్నం మొదలు పెట్టండి. ఇది చాలా కీలకమైన ఆలోచన. ముందుగా ప్రణాళిక వేసుకొని వ్యాపారం మామూలు కంపెనీగా మిగిలిపోయినట్టే. అది పని చేస్తున్నదైనా సరే. ఒక వ్యక్తి దీర్ఘకాలిక లక్ష్యాలని ఏర్పరచుకోకపోతే ఈ ప్రపంచ జనాభాలో కేవలం మరో మనిషిగా మిగిలిపోతాడు. లక్ష్యాలు లేనిదే మనం ఎదగలేం. నిజమైన విజయాలని సాధించేందుకు మనకి దీర్ఘకాలిక లక్ష్యాలు ఎందుకు అవసరమో తెలియజేసేందుకు నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. పోయిన వారమే ఒక యువకుడు, మనం అతన్ని ఫన్ ఎఫ్బి అని పిలుచుకుందాం, నా దగ్గరికి తన ఉద్యోగం గురించి సమస్యతో వచ్చాడు. ఎఫ్బి మర్యాద మన్నాన తెలిసిన వాడిలా తెలివైన వాడిలా కనిపించాడు. అతను బ్రహ్మచారి.
4 ఏళ్ల క్రితం కాలేజీ చదువు ముగించాడు. ప్రస్తుతం అతనేం చేస్తున్నాడని దాన్ని గురించి మేమిద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. అతని చదువు గురించి, అభిరుచుల గురించి, కుటుంబ నేపథ్యం గురించి అడిగాను. ఆ తర్వాత అతనితో నువ్వు ఉద్యోగం మారడం గురించి నా సలహా కోసం వచ్చావు, ఎలాంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నావు అన్నాను. అసలు నేను మీ దగ్గరికి వచ్చింది అందుకోసం. నేనేం చేయాలని అనుకుంటున్నానో నాకే తెలియదు అన్నాడు అతను. అతనికి ఉన్న సమస్య సర్వసాధారణమైనది, కానీ నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి అతన్ని ఇంటర్వ్యూలకు పంపే ఏర్పాటు చేసినంత మాత్రాన అతని సమస్య తీరేది కాదని నాకు అర్థమైంది. ఏదో ఒక ఉద్యోగంలో చేరడం, అది నచ్చకపోతే మళ్ళీ వేరే ఉద్యోగం చూసుకోవడం సరైన పద్ధతి కాదు. ఎంచుకోవడానికి బోలెడన్ని ఉద్యోగాలు ఉన్నప్పుడు సరైన ఉద్యోగంలో చేరడం అనేది యాదృచ్ఛికంగా జరిగిన అరుదుగానే జరుగుతుంది. నేను ఎఫ్బికి సాయం చేయాలని అనుకున్నాను. ఉద్యోగం వెతుక్కుంటూ సరైన ఉద్యోగంలో స్థిరపడే ముందు అతనికి ఆ సరైన ఉద్యోగం ఏదో స్పష్టంగా తెలియాలి. అందుకని నీ ఉద్యోగ ప్రణాళిక గురించి మరో కోణం నుంచి ఆలోచిద్దాం. 10 ఏళ్ల తర్వాత నిన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావో నాకు వివరంగా చెప్పగలవా అని అడిగాను. ఎఫ్బి కొంతసేపు నా ప్రశ్నని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి చివరికి బహుశా అందరూ కోరుకునేది నేను కూడా కోరుకుంటున్నానని అనుకుంటాను. మంచి జీతంతో ఒక మంచి ఉద్యోగం, ఒక చక్కటి ఇల్లు. కానీ నిజం చెప్పాలంటే వీటి గురించి నేను ఇంతవరకు స్పష్టమైన అభిప్రాయం ఏది ఏర్పరచుకోలేదు అన్నాడు అతను. అది చాలా సాధారణ విషయమేనని నేను అతన్ని ఊరడించాను. అతను ఉద్యోగం ఎంచుకునే పద్ధతి ఎయిర్లైన్ టికెట్ కోసం కౌంటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక టికెట్ ఇవ్వండి అన్నట్టుగా ఉందని చెప్పాను. టికెట్లు అమ్మే వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళాలో చెబితే కానీ టికెట్ ఇవ్వలేరు కదా, అందుకని నీ గమ్యం ఏదో చెబితే కానీ నేను ఉద్యోగం వెతుక్కునేందుకు నీకు సాయం చేయలేను అన్నాను. ఈ మాట ఎఫ్బిని కొంచెం కుదిపి ఆలోచింపజేసింది. ఆ తర్వాత 2 గంటల పాటు రకరకాల ఉద్యోగాలలోని మంచి చెడ్డల గురించి మేం మాట్లాడుకోకుండా అసలు లక్ష్యాలనేవి ఏర్పరచుకోవడం ఎలా అనే దాని గురించి చర్చించాం. ఉద్యోగాన్ని ఎంచుకోవడంలో అన్నిటికన్నా ముఖ్యమైన పాఠాన్ని ఎఫ్బి నేర్చుకున్నాడని అనుకుంటున్నాను. మీరు బయలుదేరే ముందు అసలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ప్రగతి కోసం పాటుపడే సంస్థల ముందే ప్రణాళికలు వేసుకోండి. ఒక రకంగా చూస్తే మీరే ఒక కంపెనీలోని విభాగం లాంటి వారు. మీ ప్రతిభ, నైపుణ్యం, సామర్థ్యం అన్నీ మీ ఉత్పాదనాలని అభివృద్ధి చేసి వాటికి వీలైనంత హెచ్చుధర పలికేట్టుగా చూడాలని మీరు అనుకుంటారు. ముందు ప్రణాళిక వేసుకుంటేనే అది సాధ్యపడుతుంది. కింద చెప్పే 2 మార్గాలు దానికి దోహదం చేస్తాయి. మొదటిది, మీ భవిష్యత్తుని 3 విభాగాలుగా చూడండి: పని, కుటుంబం, సమాజం. మీ జీవితాన్ని ఇలా విభజించుకుంటే ఇక గందరగోళం ఉండదు, గొడవలని నివారించవచ్చు, జీవితాన్ని సమగ్రంగా చూడడం వీలవుతుంది. రెండవది, ఈ ప్రశ్నలకి స్పష్టమైన, సూటిగా ఉండే సమాధానాలని మీ నుంచి మీరే రాబట్టండి. నా జీవితంలో నేనేం సాధించాలనుకుంటున్నాను, నేనెలా తయారవ్వాలని అనుకుంటున్నాను, నన్ను నేను తృప్తిపరచుకునేందుకు నేనేం చేయాలి. కింద ప్రణాళిక వేసుకునేందుకు ఈ మార్గదర్శకత్వం ఉంది, దాన్ని ఉపయోగించండి. నా ఊహా చిత్రం: మరో 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల కోసం వేసుకున్న ప్రణాళిక. ఇందులో పని విభాగం. మరో 10 ఏళ్ల తర్వాత. మొదటిది, నేనెంత జీతం తెచ్చుకునే ఉద్యోగంలో ఉండాలనుకుంటున్నాను. రెండోది, ఎంత బాధ్యత గల ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. మూడోది,
ఎంత అధికారం కావాలని కోరుకుంటున్నాను. 4వది, నా ఉద్యోగం ద్వారా ఎటువంటి గౌరవాన్ని పొందాలని అనుకుంటున్నాను. బి. కుటుంబ విభాగం మరో 10 ఏళ్ల తర్వాత. మొదటిది, నాకు నా కుటుంబానికి ఎటువంటి జీవన ప్రమాణాలని అందజేయాలనుకుంటున్నాను. రెండవది, ఎటువంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. మూడవది, సెలవులకి ఎటువంటి ప్రదేశాలకి వెళ్ళాలని అనుకుంటున్నాను. నాలుగవది, పిల్లలు పెద్దవాళ్ళయ్యే లోపల వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయాన్ని అందించాలని అనుకుంటున్నాను. సి. సమాజ విభాగం మరో 10 ఏళ్ల తర్వాత. మొదటిది, నాకు ఎటువంటి స్నేహితులు కావాలని అనుకుంటున్నాను. రెండోది వచ్చేసి, ఎటువంటి వారితో కలిసి సామాజిక కార్యాలలో పని చేయాలనుకుంటున్నాను. మూడోది వచ్చేసి, సమాజంలో ఎటువంటి నాయకత్వ స్థానాలని కోరుకుంటున్నాను. నాలుగోది వచ్చేసి, సమాజానికి ఉపయోగపడే ఎటువంటి ప్రయోజనాలని మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను. కొన్నేళ్ల క్రితం మా కుక్క పీనట్ కోసం ఒక డాగ్ హౌస్ కట్టి తీరాల్సిందేనని మా అబ్బాయి పట్టుబట్టాడు. ఆ కుక్క పిల్ల తెలివైందే కానీ అది ఏ జాతిదో మాకు తెలియదు. అయినా మా అబ్బాయి దాన్ని చూసి గర్వపడుతూ దాంతోనే ఆనందంగా గడుపుతూ ఉంటాడు. వాడి పట్టుదల, ఉత్సాహం చివరికి గెలిచాయి. పీనట్ తనది అని చెప్పుకునేందుకు ఒక ఇంటిని కట్టేందుకు మేము పని ప్రారంభించాం. మా ఇద్దరికీ వడ్రంగం పనిలో ఉన్న ప్రతిభ శూన్యం. మేం తయారు చేసిన ఇల్లు స్పష్టంగా ఆ విషయాన్ని తెలియజేసేట్టుగానే తయారైంది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఒక స్నేహితుడు మా ఇంటికి వచ్చాడు. మేం తయారు చేసినది చూసి, ఆ చెట్ల మధ్య ఏదో చూశాను, ఏం పెట్టారక్కడ, అది కుక్క కోసం కట్టిన ఇల్లు కానీ కాదు కదా అని అడిగాడు. అవునని జవాబిచ్చాను. మేం చేసిన కొన్ని తప్పుల్ని ఎత్తి చూపించి, మీరు ముందుగా ఒక ప్రణాళిక వేసుకోవాల్సింది కదా, బ్లూ ప్రింట్ లేకుండా ఈ రోజుల్లో ఎవరు డాగ్ హౌజులు కట్టడం లేదు అని ఒక వాక్యంలో తేల్చి పారేశాడు. అందుకే దయచేసి మీ భవిష్యత్తుని ఊహించుకునేప్పుడు కలలు కనేందుకు భయపడకండి. ఈ రోజుల్లో మనుషులని కొలిచేది వాళ్ళ కలల ఆకారాన్ని బట్టే. తాము అనుకున్న దానికన్నా అధికంగా సాధించడం ఎవరి వల్ల కాదు. అందుకని భవిష్యత్తు గురించి గొప్ప గొప్ప కలలు కనండి. నా దగ్గర శిక్షణ పొందేందుకు వచ్చిన ఓ యువకుడి జీవన పథకాన్ని యథాతథంగా కింద ఇస్తున్నాను, దాన్ని చదవండి. తను భవిష్యత్తులో కట్టబోయే ఇంటి గురించి అతను ఎంత చక్కగా ఊహించాడో చూడండి. అతను దీన్ని రాసినప్పుడు తనని తాను భవిష్యత్తులో చూసుకున్నాడన్న విషయం ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. ఒక గ్రామంలో స్థలం కొని సొంత ఇల్లు కట్టుకోవాలన్నది నా లక్ష్యం. నా ఇల్లు సదర్న్ మేనర్ పద్ధతిలో ఉంటుంది. 2 అంతస్తులు, తెల్ల స్తంభాలు మొదలైనవి. స్థలం చుట్టూ కంచె వేయిస్తాం. చేపలు పట్టేందుకు వీలైతే 1-2 చెరువులు కూడా తవ్విస్తాం. నాకు, నా భార్యకి చేపలు పట్టడం అంటే సరదా. మా డాబర్మెన్ కుక్క కోసం కెన్నెల్ కుక్క ఇల్లుని ఇంటి వెనకాల ఎక్కడైనా పెట్టేస్తాం. నేను ఎప్పుడు కోరుకున్నది ఇంటి వరకు వంపులు తిరుగుతున్న ఒక సన్నని బాట పొడుగ్గా వేయించి దానికి 2 వైపుల చెట్లు నాటించాలని. కానీ ఒక ఇంటిని మన ఇంటికి మధ్య తేడా ఉంటుంది. ఏదో ఇల్లు మన ఇల్లు అవ్వాలనేం లేదు. మా ఇల్లు కేవలం మేం తినడానికి, పడుకోవడానికి ఉపయోగించే చోటు మాత్రమే కాకుండా ఉండేందుకు నేను చేయగలిగినదంతా చేస్తాను అన్నట్టు మా ప్రణాళికలో దేవుడికి చోటు లేకుండా చెయ్యాలన్నది మా ఉద్దేశం కాదు. మేం బతికున్నంత కాలం కొంత సమయాన్ని చర్చి కార్యకలాపాల కోసం వెచ్చిస్తాం. ఇంకో 10 ఏళ్ళకి నా కుటుంబంతో నౌకాయాత్ర చేసి ప్రపంచమంతా చూసి రాగల స్థితిలో నేను ఉండాలన్నది నా కోరిక. పెళ్ళిళ్ళు అవి అయ్యి నా పిల్లలు ప్రపంచంలోని మూలకి వెళ్ళిపోయే లోపల ఇది చెయ్యాలని నాకెంతో ఆశగా ఉంది. ఒకవేళ
మొత్తం ప్రపంచాన్ని ఒకేసారి చుట్టి రాలేకపోయినట్టయితే 4-5 సార్లుగా వెళ్ళి వస్తాం. ప్రతి ఏడాది వేరువేరు ప్రాంతాలు చూసి వస్తాం. ఇంటి విభాగంలో ఇవన్నీ ఎంత బాగా సమకూరుతాయనేది నా పని విభాగంలో పనులు ఎంత సవ్యంగా జరుగుతాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఇవన్నీ సాధించాలంటే నేను ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. అతను ఈ పథకం రాసి పెట్టుకొని 5 ఏళ్ళయింది. ఆ యువకుడికి అప్పుడు 2 చిన్న చిల్లర దుకాణాలు ఉండేవి. ప్రస్తుతం 5 ఉన్నాయి. గ్రామంలో తన ఇంటి కోసం అతను 17 ఎకరాల స్థలం కొన్నాడు. అతను తన లక్ష్యం గురించి ఆలోచిస్తూ దాని వైపుకి సూటిగా ముందుకెళ్తున్నాడు. మీ జీవితంలో 3 విభాగాలు ఒకదానితో ఒకటి బాగా ముడిపడి ఉన్నవే. ప్రతి విభాగం ఎంతో కొంత మిగతా రెండిటి మీద ఆధారపడుతుంది. కానీ మిగతా 2 విభాగాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించేది మీ పని విభాగమే. కొన్ని వేల సంవత్సరాల క్రితం గుహల్లో నివసించిన మానవుడి కుటుంబం జీవితం ఎంతో సంతోషంతో నిండి ఉండేది. అందరికన్నా గొప్ప వేటగాడినే మిగతా అందరూ గౌరవించేవారు. స్థూలంగా చూస్తే ఈనాటికి అదే నిజమని అనిపిస్తుంది. మనం చేసే పనిలో సాధించే విజయం మనం మీద, మన కుటుంబాన్ని పోషించే విధం, మన జీవన స్థాయి, సమాజం నుంచి మనకి దొరికే గౌరవ మర్యాదలు ఆధారపడి ఉంటాయి. మేక్ కిన్నీ ఫౌండేషన్ ఫర్ మేనేజ్మెంట్ రీసెర్చ్ అనే సంస్థ ఎగ్జిక్యూటివ్ అయ్యేందుకు కావలసిన లక్షణాలేవి అని పెద్ద ఎత్తున పరిశోధన చేసి ఎంతో కాలం అవ్వలేదు. వ్యాపారంలో, ప్రభుత్వంలో, విజ్ఞాన శాస్త్రంలో, మతానికి సంబంధించిన సంస్థల్లో అగ్రగాములుగా ఉన్న వారిని ప్రశ్నించి తెలుసుకున్నారు. మళ్ళీ ఆ పరిశోధనలకి దొరికిన జవాబులు వివిధ రంగాల నుంచి దొరికినప్పటికీ వాటన్నిటి సారం మట్టుకు ఒకటే. ఒక ఎగ్జిక్యూటివ్కి ఉండవలసిన వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైన లక్షణం ముందుకి పోవాలన్న కోరిక మాత్రమే. జాన్ వనామేకర్ ఇచ్చిన ఈ సలహాని గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి తను చేయదలుచుకున్న పనికి పూర్తిగా అంకితం కానంత కాలం అతను ఏం చేస్తున్నట్టు కాదు. కోరికకి కార్యరూపం ఇస్తే అది శక్తి అవుతుంది. మీకు ఎంతో ఇష్టమైన కోరికని కొనసాగించలేకపోవడం, దాన్ని కార్యరూపంలో పెట్టలేకపోవడం మీరు సామాన్య వ్యక్తిగా ఉండిపోయేందుకు దారి తీస్తుంది. కాలేజీ వార్తాపత్రిక గురించి ఒక యువ రచయితతో నా సంభాషణని నేను గుర్తు చేసుకుంటున్నాను. అతనికి సామర్థ్యం ఉంది. పాత్రికేయుడిగా పనిచేసేందుకు గల అర్హతలన్నీ అతనిలో నాకు కనిపించాయి. అతను గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యే ముందు నేను అతన్ని అడిగాను, డాన్, తర్వాత నువ్వేం చేద్దామనుకుంటున్నావు? ఏదైనా పత్రికలు పని చేస్తావా? డాన్ నా వైపు చూసి, అబ్బే లేదు, నాకు రాయడం, విలేకరి పనిచేయడం ఇష్టమే. కాలేజీ పత్రికకి పనిచేయడం కూడా నాకు చాలా సరదాగా అనిపించింది. కానీ పాత్రికేయులు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు, నాకు పస్తులుండాలని లేదు అన్నాడు. ఆ తర్వాత 5 ఏళ్ల వరకు నేను డాన్ గురించి ఎటువంటి కబురు వినలేదు. తర్వాత ఒకరోజు సాయంత్రం న్యూ ఆర్లియన్స్లో అతను నాకు అనుకోకుండా కనిపించాడు. అతను ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఉద్యోగుల వ్యవహారాలు చూసే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను వెంటనే నాతో తనకు ఆ ఉద్యోగం తృప్తినివ్వడం లేదని చెప్పాడు. ఓ, జీతానికి ఏం తక్కువ లేదు, బాగానే ఇస్తున్నారు, కంపెనీ కూడా అద్భుతమైనదే, నా ఉద్యోగానికి డోకా కూడా లేదు. కానీ నా మనసు నేను చేసే ఉద్యోగం మీద లేదు. చదువు అయిపోగానే ఏ ప్రచురణ సంస్థలోనూ వార్తాపత్రికలోనూ చేరిపోవాల్సిందని ఇప్పుడు అనిపిస్తుంది అన్నాడు అతను. డాన్ ధోరణి చూస్తే చాలా విసుగు, నిరాసక్తగా అతనిలో కనిపించాయి. చాలా విషయాల్లో అతనికి నిర్లిప్తత ఉన్నట్టు అనిపించింది. అతనికి గొప్ప విజయం దక్కాలంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి పత్రికా రంగంలోకి వెళ్ళాల్సిందే. విజయానికి మన మనసు చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉండాలి.
అలా మనసుతో పని చేయాలంటే మీరు చేసే పనిలో మీకు ఆసక్తి ఉండాలి. డాన్ తనకున్న కోరికని అనుసరించి ఉంటే వార్తా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉన్నత స్థాయికి చేరుకొని ఉండేవాడు. అంతేకాదు కాలక్రమాన ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో కన్నా ఎక్కువ జీతాన్ని చేసే పనిలో సంతృప్తిని కూడా సంపాదించుకుండేవాడు. మీకు ఇష్టం లేని ఉద్యోగం నుంచి మీకు ఇష్టమైన ఉద్యోగంలోకి మారడం 10 ఏళ్ల క్రితం కొన్న కారులో 500 హార్స్ పవర్ ఉన్న ఇంజన్ని బిగించడం లాంటిది. మనందరికీ కోరికలు ఉంటాయి. మనం చేయదలుచుకున్న పనుల గురించి మనమందరం కలలు కంటాం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమ కోరికలకి తల ఒగ్గుతారు. కోరికకి లొంగిపోకుండా దాన్ని మనం హత్య చేస్తాం. విజయాన్ని ఆత్మహత్యకి పురికొల్పేందుకు 5 ఆయుధాలని ఉపయోగిస్తాం. వాటిని నాశనం చెయ్యండి. అవి ప్రమాదకరమైనవి. మొదటిది, మనని మనమే తక్కువ చేసుకోవడం. చాలామంది ఇలా అనడం మీరు వినే ఉంటారు. నాకు డాక్టర్ కావాలనుంది, లేదా ఎగ్జిక్యూటివ్, కమర్షియల్ ఆర్టిస్ట్, సొంతగా వ్యాపారం చేయడం. కానీ నాకు అది సాధ్యం కాదు. నాకు తెలివితేటలు లేవు, ప్రయత్నించిన ఫలితం ఉండదు, నాకు తగిన విద్యార్హతలు, అనుభవం లేవు. ఇలా వ్యతిరేకతతో కూడిన భావాలతో తమని తామే తక్కువ చేసుకుంటూ ఎందరో యువకులు తమ కోరికలని నాశనం చేసుకుంటారు. రెండోది, భద్రత కోరుకోవడం అనే వ్యాధి. నేనిప్పుడు ఉన్న చోట నాకు ఉద్యోగంలో భద్రత ఉంది అనేవాళ్ళు భద్రత అనే ఆయుధాలతో తమ కలలను హత్య చేస్తారు. మూడోది, పోటీ. ఈ రంగంలో ఇప్పటికే అవసరమైన దానికన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఆ రంగంలో జనం ఒకరి నెత్తిన ఇంకొకరు ఎక్కి నిలబడి ఉన్నారు అనే మాటలు కోరికని త్వరగా చంపేస్తాయి. నాలుగోది, తల్లిదండ్రుల ఆజ్ఞ. కొన్ని వందల మంది యువకులు తాము చేయదలుచుకున్న ఉద్యోగం గురించి ఇలాంటి మాటలు అనడం నేను విన్నాను. నిజానికి నాకు మరేదైనా చేయాలనుంది, కానీ నా తల్లిదండ్రుల కోరిక మేరకు నేనది చెయ్యక తప్పటం లేదు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేయాలనేది బుద్ధిపూర్వకంగా చెప్పరు. తెలివైన తల్లిదండ్రులందరూ తమ పిల్లలు జీవితంలో పైకి రావాలని కోరుకుంటారు. ఒక యువతి కానీ యువకుడు కానీ ఓపిగ్గా తనకి ఫలానా రంగంలో కృషి చేయాలని ఎందుకుందో విడమర్చి చెబితే తల్లిదండ్రులు వాళ్ళు చెప్పేది వినిపించుకుంటే అప్పుడిక ఘర్షణకి తావుండదు. అప్పుడు తల్లిదండ్రుల అభిప్రాయాలు పిల్లల అభిప్రాయాలు ఒకటే అయినప్పుడు ఇక ఫలితం విజయమే. ఐదవది వచ్చేసి కుటుంబ బాధ్యత. 5 ఏళ్ల క్రితమే తెలివిగా నేను ఈ ఉద్యోగంలోకి మారి ఉండవలసింది. కానీ ఇప్పుడు నాకు ఒక కుటుంబం ఏర్పడింది, నేను మారలేను అనే మాటలు కోరికలని హత్య చేసే ఆయుధానికి మరో ఉదాహరణ. ఈ మరణాయుధాలన్నీ పారేయండి. పూర్తి శక్తికి పూర్తి వేగాన్ని పొందాలంటే ఒక్కటే మార్గం, మీరు కోరుకున్నది చేయడమేనని గుర్తుంచుకోండి. కోరికలకి లొంగిపోయి శక్తిని, ఉత్సాహాన్ని, మనసుకి స్ఫూర్తిని, ఇంకా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందండి. కోరికలకి అధికారం ఇవ్వటానికి సమయం మించిపోవడం అనేది లేదు. నిజంగా విజయాలని సాధించిన వారిలో అధిక శాతం వారానికి 40 గంటలు పనిచేస్తారు. మరి వాళ్ళు పని ఎక్కువైందని నసగడం మనకి వినిపించదు. విజేతల దృష్టి ఎప్పుడూ లక్ష్యం మీదే ఉంటుంది. అదే వాళ్ళకి స్ఫూర్తినిస్తుంది. చెప్పేది ఏమిటంటే స్ఫూర్తి పెరుగుతుంది. మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు సంకల్పించి దానికోసం ప్రయత్నిస్తే మీ స్ఫూర్తి మరిన్ని రెట్లు పెరుగుతుంది. చాలామంది, కొన్ని లక్షల మంది ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని చేరేందుకు తమ దగ్గరున్నదంతా వెచ్చిస్తే వాళ్ళకి కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. లక్ష్యాలు విసుగుని తగ్గిస్తాయి. లక్ష్యాలు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులని కూడా నయం చేస్తాయి.
లక్ష్యాలకుండే శక్తిని మరింత లోతుగా పరిశీలిద్దాం. మీరు మీ కోరికలకి లొంగిపోతే లక్ష్యం ఒక్కటే ముఖ్యమన్న ఆలోచన మీ మనసులో నాటుకుపోతే లక్ష్యాన్ని సాధించడానికి మీకు అవసరమైన శారీరక శక్తి, స్ఫూర్తి, ప్రోత్సాహం లభిస్తాయి. కానీ మీకు మరొకటి కూడా లభిస్తుంది. అది కూడా సమానమైన విలువ కలదే. మీ లక్ష్యం వైపు మిమ్మల్ని సూటిగా తీసుకెళ్లే స్వయంచాలక ఆటోమేటిక్ పరికరాలు కూడా అందుతాయి. లోతుగా పాతుకుపోయిన లక్ష్యం తాలూకు గొప్ప అద్భుతం ఏమిటంటే మీరు గమ్యాన్ని చేరేందుకు వెళ్ళే మార్గంలో మిమ్మల్ని అది తిన్నగా తీసుకెళ్తుంది. ఇందులో గూఢార్థమేమీ లేదు. జరిగేది ఏమిటంటే మీరు లక్ష్యానికి లొంగిపోతే అది మీరు సుప్త చేతన వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా మీకోసం తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. ఆ స్థితిలో మీ మనసు ఎప్పుడూ సమతూకంగానే ఉంటుంది. మీ సుప్త చేతనావస్థలో ఉన్న మనసుతో మీ భావ్య ప్రపంచానికి సంబంధించిన మనసు మమేకం కాకపోతే ఏ మనసు సమతూకంగా ఉండలేదు. అసంకల్పిత స్థితిలో ఉన్న మనసు సహకరించకపోతే మనిషి సందేహిస్తాడు, గందరగోళంలో చిక్కుకుంటాడు, ఎటు తేల్చుకోలేడు. కానీ అదే మీ అసంకల్పిత స్థితిలో ఉండే మనసులో మీ లక్ష్యాన్ని ఇంకించుకుంటే మీరు అసంకల్పితంగానే సరిగ్గా స్పందిస్తారు. చేతనావస్థలో ఉండే మీ మనసు స్పష్టంగా సూటిగా ఆలోచించగలుగుతుంది. ఇద్దరు కల్పిత పాత్రలతో ఇదెలా సాధ్యమో చూద్దాం. చదువుతూ పోతే వీళ్ళిద్దరిని మీ పరిచితుల్లో మీరు చూడగలుగుతారు. వాళ్ళని మనం టామ్ అని, జాక్ అని పిలుచుకుందాం. వీళ్ళిద్దరూ ఒక విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలోనూ ఒకరిని పోలి ఒకరు ఉంటారు. టామ్కి స్పష్టమైన లక్ష్యం మనసులో బాగా పాతుకుపోయి ఉంది. జాక్కి లేదు. తను ఏం చేయదలుచుకున్నాడనే దాన్ని గురించి టామ్కి స్ఫటికమంత తేటతెల్లమైన ఊహ ఉంది. మరో 10 ఏళ్లలో తను ఒక సంస్థకి వైస్ ప్రెసిడెంట్ అవ్వాలన్నది అతని కోరిక. తనని అతను ఆ పదవిలోనే ఊహించుకుంటాడు. టామ్ తన లక్ష్యానికి లొంగిపోవడం వల్ల అది అసంకల్పిత స్థితిలో ఇలా చెయ్యి అని లేదా ఇలా చేస్తే నువ్వు నీ లక్ష్యాలని చేరుకోలేవు కాబట్టి చెయ్యొద్దు అని సంకేతాలు ఇస్తుంది. లక్ష్యం నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వు నిజం చేయాలనుకుంటున్న ఊహని నేనే. నన్ను నిజం చేయాలంటే నువ్వు ఈ విధంగా పని చేయాలి అంటుంది అది. టామ్ లక్ష్యాన్ని అతని అస్పష్టమైన మార్గంలో తీసుకెళ్ళదు. అతను చేసే ప్రతి పనిలోనూ స్పష్టమైన సూటిగా ఉండే దిశానిర్దేశం చేస్తుంది. టామ్ ఒక సూట్ కొనదలుచుకున్నప్పుడు అతని లక్ష్యం నోరు విప్పి ఎటువంటి సూట్ను ఎంచుకోవాలో చెబుతుంది. మరో ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి మేమేం చేయాలో చెబుతుంది. వ్యాపారానికి సంబంధించిన సమావేశాలలో ఏం మాట్లాడాలో చెబుతుంది. విభేదం తలెత్తితే ఏం చేయాలో చెబుతుంది. ఏం చదవాలో, ఎవరి పక్షం వాయించాలో చెబుతుంది. టామ్ ఏ మాత్రం పక్కకి వెళ్ళినా అసంకల్పిత స్థితిలో ఉండే అతని స్వయంచాలక ఆటోమేటిక్ పరికరాలు అతన్ని అప్రమత్తం చేసి మళ్ళీ దారిలోకి రావాలంటే అతన్ని ఏం చేయాలో చెబుతాయి. తనని ప్రభావితం చేసే అన్ని శక్తుల పట్ల టామ్ అతి సున్నితంగా స్పందించేలా అతని లక్ష్యం అతన్ని తయారు చేసింది. మరోవైపు జాక్కు లక్ష్యం లేదు. అతని మార్గదర్శకత్వం వహించడానికి ఆటోమేటిక్ పరికరాలు లేవు. ఎంతో సులభంగా అతను కంగారు పడతాడు. అతను చేసే పనులు ఒక వ్యక్తిగతమైన పద్ధతిని ప్రతిబింబించవు. జాక్ తడబడతాడు, అటు ఇటు మారుతాడు, ఏం చెయ్యాలా అన్న ఆలోచనలు పడతాడు. స్థిరమైన ప్రయోజనం సాధించాలన్న లక్ష్యం అతనికి లేకపోవడం వల్ల జాక్ సామాన్యుల జీవితపు దారిలో గిజలాడుతూ ఉండిపోతాడు.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపికతో విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.